రోజుకి కరెక్ట్గా 1 మంత్ నుంచి మీరు ఇవన్నీ ఏదో మీ మీడియాలో అన్నట్టు ఎపిసోడ్స్ దువ్వాడ ఎపిసోడ్స్ చూస్తూనే వస్తున్నారు. ఈ రోజుకి కరెక్ట్గా 30 days అయింది. మీకు నేను ఇదివరకు ముందే చెప్పాను, 2 years నుంచి శ్రీను గారికి ఆమె ఇంటి నుంచి గెంటేసినప్పటి నుంచి శ్రీనివాస్ గారు బయట ఉన్నప్పుడు శ్రీనివాస్ గారికి నేను దప్పదప్పాలుగా ఈ హౌస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నానో ఈ ఇల్లు కట్టుకోవడానికి నేను ఒక 2 crores వరకు అమౌంట్ అతనికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పు అంటే నేను తిరిగి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి అతనికి నేనేమీ డబ్బులు ఇవ్వలేదు. ఈ ఎలాగైనా కార్యాలయం నిలబెట్టుకోవాలి, మళ్ళీ శ్రీను గారు ఇక్కడే టెక్కల్లోనే ఉండాలి, మళ్ళీ వైసీపీ కార్యాలయం కూడా ఇక్కడ టెక్కల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ అమౌంట్ అతనికి ఇవ్వడం జరిగి ఈ ఇల్లు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడే కార్యక్రమాలను చేయడం కూడా జరిగింది. కానీ ఒక 1 month బ్యాక్, ఈ 2 yearsలో ఎప్పుడూ లేని 1 month బ్యాక్ వాణి వచ్చి తన ఒక 100 మంది మనుషులతో వచ్చి ట్రెస్ పాస్ చేసి ఇళ్ళవి విరగొట్టి, డోర్స్ విరగొట్టి, గోడలు పగలగొట్టి ట్రెస్ పాస్ చేసి లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి ఈ హౌస్ కూడా ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి కోర్టులు కూడా ఆశ్రయించింది. నేను కోర్టు వారి నిర్ణయానికి ఎప్పుడు కూడా గౌరవిస్తాను. నేను కోర్టుకి నేను ఎప్పుడు ఎగ్నెస్ట్ కాదు. ఇది కూడా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు శ్రీను గారిని నేను కలిసి, శ్రీను గారు ఇంకేం పరిస్థితి, ఇది కూడా ఆక్యుపై చేసుకుంటే ఎలాగా, మీకోసం కదా, మీ మీద అభిమానంతో ఈ పార్టీ కార్యాలయం మళ్ళీ నిలబెట్టాలని కదా మీకు డబ్బులు ఇచ్చాను, ఏంటి పరిస్థితి అంటే, నువ్వు దానికోసం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, నాకు ఎప్పుడు ఒకలా డబ్బులు ఉంచుకునే ఆలోచన మంచిది నేను కాదు, ఈ హౌస్ని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి 6వ తారీఖు మార్నింగ్ పలాస రిజిస్టర్ ఆఫీస్లో నా పేరు మీద ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో మీ పత్రికా ముఖంగా నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, లీగల్గా ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది. సో ఈ ప్రాపర్టీ ఎవ్వరు కూడా రావడానికి ఎటువంటి రైట్ లేదు. ఆమె భర్తతో ఏవైనా విభేదాలు ఉన్నా, ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆమె లీగల్గా తెచ్చుకోవాలి తప్పితే ఇలా ట్రెస్ పాస్ చేసి 100 మంది తీసుకొచ్చి, నిన్ను కూడా మీరు అందరూ చూశారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నిచ్చెన పట్టి పైకెక్కి నన్ను చంపడానికి ప్రయత్నించారు, పవర్ కట్ చేశారు, వాటర్ లేదు, నిన్నంతా పవర్ లేక వాటర్ లేక చాలా సఫర్ అయ్యాను. పోలీస్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, నేను కాదనట్లేదు. ప్రభుత్వం కూడా నాకు అండగా నిల్చోవాలి ఈ విషయంలో, ఎందుకంటే ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్రాపర్టీ కాబట్టి. ఇక్కడికి అలాంటి ఇంకా ట్రెస్ పాస్ ఇంకొకటి జరగకున్నా, ఆవిడ మళ్ళీ ఇక్కడికి రాకున్నా, నన్ను ఇబ్బంది పట్టకున్నా, మీరు మీ మీడియా వాళ్ళు, పోలీస్ వారి, ప్రభుత్వం అందరూ నన్ను ఆదుకోవాలని, నాకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో కొన్ని రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్తో విడిపోతాము. విడిపోయి నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్లోనే ఉన్నాము, కలిసే ఉంటాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేస్తాం. నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది వైసీపీ కార్యాలయానికి. అతని కార్యక్రమాలన్నీ యథావిధిగా ఇక్కడే కంటిన్యూ చేస్తారు. ఇక్కడే కార్యక్రమాలన్నీ, పార్టీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్కి ఇస్తాను. సో అతని కార్యక్రమాలన్నీ కింద యథావిధంగా ఇక్కడే జరుగుతాయి. కార్యకర్తలు అందరూ ఇక్కడికే వస్తారు. యాజ్ యూజువల్ గా ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. అదే అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. టెక్కల్లోనే ఉండాలి కదా నాయకుడు అనేవాడు, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. ఎమ్మెల్సీ హోదాలో అతను ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. పార్టీ